జాగ్రఫీ నుంచి నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ ది ఓషియన్ రిలీఫ్ ఫీచర్స్ ఆర్ ది కరెక్ట్ మ్యాచ్డ్. సో కరెక్ట్గా ఏ మ్యాచ్ చేశారు, కొన్ని జతలు ఇచ్చాము, వీటిలో కరెక్ట్గా ఏ మ్యాచ్ చేశారని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఇవి దేనికి సంబంధించినవి? ఓషియన్ అన్నమాట, మహాసముద్రాలకు సంబంధించినవి. ఇక్కడ ఏమడిగారంటే సో మహాసముద్రానికి సంబంధించి అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి సీ మౌంట్స్. సీ మౌంట్స్ గోయిడ్స్ అని చెప్పేసి పిలుస్తారు అనమాట. సీ మౌంట్స్ అంటే ఫ్లాట్ టాప్డ్ మౌంటైన్స్ అని అడుగుతున్నారు. గైడ్స్ అంటే మౌంటైన్స్ విత్ ది పాయింట్ సమ్మిట్ అంటున్నారు. ఈ రెండు రివర్స్ లో ఇచ్చారు అనమాట యాక్చువల్గా. సో గైడ్స్ అంటే ఫ్లాట్ టాప్డ్ మౌంటైన్స్ అనమాట, సీ మౌంట్స్ అంటే మౌంటైన్స్ విత్ ది పాయింట్స్ ఆఫ్ సమ్మిట్ అనమాట. కాబట్టి రెండు కూడా రాంగ్ అనమాట, ఇంటర్చేంజ్ చేశారు. ఇప్పుడు మనం చూద్దాం సీ మౌంట్స్ అంటే ఏంటి, గైడ్స్ అంటే ఏంటి. మనకు మామూలుగా సముద్రం, ఇది సముద్రం అనుకోండి, పైన మనకు లోపల కొన్ని మౌంటైన్స్ ఉంటాయన్నమాట, ఇలా ఉంటాయి. కొన్ని మౌంటైన్స్ ఇలా ఉంటాయి, కొన్ని ఫ్లాట్ టాప్ ఇలా ఉంటాయి అనమాట. ఇప్పుడు చూడండి సమ్మిట్ ఉంది కదా, అంటే మనకి సమ్మిట్ అంటే శిఖరం, ఇలా శిఖరం ఉంది కదా. ఈ శిఖరం ఉండే మౌంటైన్స్ ఏమంటారంటే సీ మౌంట్స్ అంటారు, సీ మౌంట్స్. కాబట్టి సీ మౌంట్ అంటే శిఖరం ఉంటుంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సీ మౌంట్ అంటే శిఖరం ఉంటుంది అనమాట. అదే గైడ్స్ అంటే ఏంటంటే ఇవి అనమాట, ఫ్లాట్గా ఉంటాయి, ఇక్కడ శిఖరం ఉండదు, ఫ్లాట్గా ఉంటాయి. కాబట్టి వీటి ఏమంటారు, గైడ్స్ అని చెప్పేసి పిలుస్తాడు, గైడ్స్ అంటారు. కాబట్టి సముద్రం లోపల ఉంటాయి, మహాసముద్రాల్లో అడుగు భాగాలు ఉంటాయి. శిఖరం వచ్చే సీ మౌంట్, ఫ్లాట్ అంటే గైడ్స్ అనమాట. అంటే సముద్రం లోపల ఏర్పడే ల్యాండ్ ఫామ్స్ ఇవి. మనకు భూమి మీద ఏ విధంగా అయితే కాంటినెంట్ ఖండాంతర భూమి మీద పర్వతాలు, పీఠభూములు, కొండలు, మైదానాలు ఎలా ఉంటాయి, డెజర్ట్స్ ఎలా ఉంటాయో సముద్రం లోపల ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. ఈ రెండు చాలా టైమ్స్ అడుగున్నారు. యూపీఎస్సీ, గ్రూప్స్, సెంట్రల్ ఎగ్జామ్స్ వీటన్నిటిలో చాలాసార్లు అడుగున్నారు. జాగ్రత్తగా ఇవైతే నోట్ చేసి పెట్టుకోండి.